రైట్, ఏన్షియంట్ హిస్టరీలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పార్ట్. గౌతమ్ బుద్ధ యాజ్ ఏ ప్రిన్స్ వాస్ నోన్ యాజ్, అంటే ప్రిన్స్గా ఉన్నప్పుడు అంటే రాజుగా ఉన్నప్పుడు అతను ఏమని పిలుస్తుండే? గౌతమ్, సిద్ధార్థ, రాహుల్, శుద్ధోదన. ఏమని పిలుస్తుండే? సిద్ధార్థ అని పిలుస్తుండే. రైట్, అతని పేరు సిద్ధార్థుడు. రైట్ రైట్ గౌతమ్ బుద్ధుడి గురించి వచ్చింది కాబట్టి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. అతని కన్న తల్లి పేరు మాయావతి. రైట్, కానీ ఈ మాయావతి పెంచకుండా ప్రజాపతి అని ఒక ఆమె పెంచుతుంది అనమాట. రైట్, ఈ ప్రజాపతి ఎవరు అంటే సవితి తల్లి అనమాట. రైట్, ఇతడు శాక్య రాజ్యం శాక్య వంశంకి చెందినవాడు. గుర్తుంచుకోండి, శాక్య వంశంకి చెందిన వ్యక్తి. చాలా చాలా రిపీట్ చేసిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ బుద్ధుని జీవితం గురించి తెలియజేసే గ్రంథాలు ఏమైనా ఉన్నాయని అడుగుతాడు. గుర్తుంచుకోండి, బుద్ధుని జీవిత చరిత్రను తెలియజేసే గ్రంథాలు సుత్త నిపాదము, దీపవంశం. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, దీపవంశము. రైట్, ఇంకా మహావంశం కూడా ఉంటుంది. రైట్, మహావంశము. రైట్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ గ్రంథాలు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద జాతకాస్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ స్టోరీస్. జాతకాలు ఏ స్టోరీల యొక్క కలయిక అని అడుగుతుండు. ఏంటిది ఆప్షన్స్? మీట్ ఫర్ ద చిల్డ్రన్, పిల్లల గురించి రాసిన గ్రంథాల. బేస్డ్ ఆన్ పెట్ హిందూ మైట్స్, అంటే హిందూ మైథాలజీకి సంబంధించినయా, జైన్ల గురించి సంబంధించినయా, లేకపోతే ఈ బుద్ధుడి యొక్క పూర్వ చరిత్రలు అంటే పూర్వజన్మల గురించి తెలియజేసినాయి అని అడుగుతుండు. ఆప్షన్కి ఆన్సర్, రైట్ ఆన్సర్ ఏంటి అంటే డి, అంటే బుద్ధుని యొక్క పూర్వజన్మలు ఎలా ఉండే అని చెప్పేసి తెలియజేసే గ్రంథాలని జాతక కథలు అంటారు. రైట్, కొంచెం వాటి గురించి డీప్గా తెలుసుకుంటే ఈ జాతక కథలన్నీ నీతి కథలే. అంటే ఏదో ఒక నీతిని చెప్పడానికి బుద్ధుడి యొక్క జన్మలు ఇలా ఎత్తాడని చెప్పేసి కొన్ని కల్పించారనమాట. క్రియేటెడ్ స్టోరీస్ అని చెప్తారు, లేకపోతే నిజాలుగా జరిగినాయని కూడా చెప్తారు కొంతమంది. మొత్తం బుద్ధుడు 500 జన్మలు ఎత్తిండని చెప్తారు. రైట్, ఈ జాతక కథలన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే క్రీస్తు శకం 300 నుంచి 400 మధ్యలో జరిగినాయని చెప్తారనమాట. రైట్, ఈ జాతకాలని ఆంధ్రప్రదేశ్లో అమరావతి, గోలి, నాగార్జున కొండల ఇట్లాంటి శిల్పకళాఖండాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ క్లియర్గా ఈ రాళ్ళ మీద చెక్కిరనమాట ఈ బుద్ధుడి జన్మలకు సంబంధించినవి. ఇంకా కథలు కూడా రాసిరు చాలామంది, లైక్ మిత్రవిందకుని కథ, నల్లగిరి గజ దర్శనం కథ అని చెప్పేసి చాలా కథలు ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ కాదు, బట్ చెప్తున్నా ఓవరాల్గా వ్యూ రావడం చెప్తున్నా. జాతక కథలు అంటే బుద్ధుని పూర్వజన్మల గురించి చెప్పే కథల్ని జాతక కథలు అంటారు. రైట్ రైట్ ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా మేనిఫెస్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ దేర్ ఫుల్ గ్లోరీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్, అంటే కళాఖండాలు ఎవరైతే నిర్మించారో ఆ కళాఖండాల డెవలప్మెంట్ అత్యధికంగా ఏ పీరియడ్లో కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. గుర్తుంచుకోండి, కళాఖండాలు అన్నా సరే, సంస్కృత భాష డెవలప్మెంట్ అన్నా సరే, ఒక లైక్ గోల్డెన్ పీరియడ్ అన్నా సరే, ఇలాంటి ప్రతిదీ ఏదన్నా సరే గుప్తన్ పీరియడ్ గుర్తుంచుకోవాలి. గుప్తుల కాలంలో భారతదేశం ఎంత డెవలప్ అయిందో చెప్పరాదు. యాక్చువల్గా చాలా చాలా డెవలప్ అయింది. రైట్, ఏదైనా సరే గుప్తులే వస్తుంది. నందుల కాలం కాదు, మౌర్యులు కాదు, చోళులు కాదు. ఆప్షన్ ఏ గుప్తులు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చిండు? ద డీప్ ట్రాన్స్ఫార్మింగ్ ఎఫెక్ట్ దట్ ద కళింగ వార్ హ్యాడ్ ఆన్ అశోక హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్, అంటే అశోకుడు యుద్ధం చేసిన తర్వాత అశోకుడు ఎలా మారిండు, లేకపోతే అశోకుడు కళింగ యుద్ధం ఎలా చేసిండు అంటే కళింగ యుద్ధం గురించి టోటల్ డైమెన్షన్స్ తెలియజేసే గ్రంథాలు లేకపోతే ఏమున్నాయని అడుగుతుండే. అంటే ఏ విధంగా మనకు తెలుస్తుంది కళింగ యుద్ధం గురించి అని అడుగుతుండు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ అశోకుడు చేసిన అన్ని పనులని రాక్ ఎడిక్స్లో వేసిండు, అంటే శిలాశాసనాలు వేయించిండు. చాలా శిలాశాసనాలు వేయించిండు. మనకు అశోకుడు గురించి పూర్తి సమాచారం అందుతుంది ఓన్లీ రాక్ ఎడిక్స్ వల్లనే, శిలాశాసనాల వల్లనే. అశోకుడి కాలంలో కాయిన్స్ లేవు, ప్లస్ పిల్లర్స్ కూడా వేసిండు. బట్ పిల్లర్స్ ఎట్లా వేసిండు? ఒక పిల్లర్ వేస్తాడు, పైన కొన్ని జంతువులు పెడతాడు, కిందికి సత్యమేవ జయతే అట్లా కొన్ని సూక్తులు రాస్తాడు. అంతకు మించి ఏం చేయలేడు. ఓన్లీ శిలాశాసనాలలో క్లియర్గా ప్రతిదీ కళింగ యుద్ధం కానీ దానికి సంబంధించిన ప్రతి వివరాలని రాకెటిక్స్లో మాత్రమే డిస్క్రైబ్ చేసిండు అనమాట. రైట్, మనకి కళింగ యుద్ధం గురించి కానీ ఇంకా అతని రాజ్యంలో ఎలా ఉండే మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ రాకెటిక్స్ వల్లనే తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రౌడ్ టైటిల్ విక్రమాదిత్య హ్యాస్ బీన్ అజ్యూమ్డ్ బై, అంటే ఈ విక్రమాదిత్య టైటిల్ ఎవరికి ఇచ్చారు? రైట్ ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త II. గుర్తుంచుకోండి, చంద్రగుప్త II, రెండవ చంద్రగుప్తుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండవ చంద్రగుప్తుడికి ఉండే బిరుదులు ఒకసారి చూద్దాం. 1 విక్రమాదిత్యుడు, 2 దేవగుప్తుడు, 3 పరమత భాగవతుడు, 4 సాహసాంక, 5 షకారి. ఇట్లా చాలా బిరుదులు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. అంటే ఎంత గొప్పవాడు అర్థం చేసుకోవడానికి బిరుదులు చెప్పిన. ఇలా ఇంపార్టెంట్ అయిన బిరుదులు 2, 1 విక్రమాదిత్యుడు, ఇంకోటి షకారి. రైట్, షకారి బిరుదు ఎందుకు వస్తుంది అంటే శకులను ఓడించింది కాబట్టి షకారి అనే బిరుదు వస్తుంది. రైట్
ఒక మెయిన్ పాయింట్ తెలుసుకోవాలి అంటే ఈయన ఎందుకు అంత గొప్పోడు, ఇంకా మనకు పాయింట్స్ రావాలి అంటే ఇతని రెండవ చంద్రగుప్తుడి కాలంలోనే ఇతనికి నవరత్నాలు అని చెప్పేసి 9 మంది ఉంటారన్నమాట. రైట్, నవరత్నాలు ఎవరి కాలంలో ఉన్నారు? గుప్తుల కాలంలో. గుప్తుడు కాలంలో ఎవరి దగ్గర అంటే ఈ రెండవ చంద్రగుప్తుడి దగ్గర ఉంటారన్నమాట. రైట్, వాళ్ళు ఎవరు? కాళిదాసు, విశాఖదత్తుడు, శూద్రకుడు, విష్ణు శర్మ, విఘ్నుడు, లైక్ ఇంకా అసంగసుడు, కామాంధకుడు, వాత్స్యాయనుడు, మయూరుడు అని చెప్పేసి 9 మంది ఉంటారు అనమాట. రైట్, అది ఒక దగ్గర మొత్తం టోటల్గా డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. అండ్ మనకు తెలుసు ఫాహియాన్. రైట్, ఫాహియాన్ అని చెప్పేసి ఒక చైనా యాత్రికుడు వస్తాడు భారతదేశానికి. అది కూడా ఈ విక్రమాదిత్యుడు కాలంలోనే వస్తాడు. చంద్రగుప్త 2 కాలంలోనే ఫాహియాన్ వస్తాడు. ఆ ఫాహియాన్ బౌద్ధ గ్రంథాలన్నింటినీ సేకరించడానికి వస్తాడు. రైట్, నెక్స్ట్ చూద్దాం ఏమంటుండు. ఇన్ విచ్ రీజియన్ వాజ్ ద ఫస్ట్ మెటాలిక్ కాయిన్ యూజ్డ్ ఇన్ ఇండియా? అంటే ఫస్ట్ మెటల్ కాయిన్ని మన భారతదేశంలో ఎక్కడ యూజ్ చేసారు? గుర్తుంచుకోండి, భారతదేశంలో ఫస్ట్ యూజ్ చేసిన మెటాలిక్ కాయిన్ ఎవరు ఫస్ట్ ఎక్కడ యూజ్ చేసారు ఎవరు అన్నది మనం డిస్కస్ చేద్దాం. అంటే అన్ని కాయిన్స్ ఒకటి దగ్గర రాసుకొని డిస్కస్ చేద్దాం. ఎక్కడ యూజ్ చేసారు అంటే ఇండో గ్యాంజెటిక్ ప్లేన్ ఆఫ్ సెంట్రల్ ఇండియా. అంటే ఈ గంగా నది తీర ప్రాంతం ఉంటుంది చూసారా, ఆ తీర ప్రాంతంలో ఫస్ట్ మెటాలిక్ కాయిన్ యూజ్ చేసారట. ఎప్పుడైనా సరే కాయిన్స్ కానీ రాకెటిక్స్ కానీ ఎక్కువ ఎక్కడ వేసారు అంటే ఈ అంటే నదీ తీర ప్రాంతాలలో వేస్తారు. ఎందుకు? జీవనం మొత్తం నదీ తీర ప్రాంతాలలోనే జరిగింది ప్రాచీన కాలంలో. ఎందుకు అంటే ఒక వాటర్ని వేరే దగ్గరికి ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ నివసించాలన్న ఆలోచన లేదు. ఎక్కడనైతే నది పారుతుందో అక్కడ అటు సైడ్ అన్నా ఇటు సైడ్ అన్నా నివసిస్తుండే. అట్లా మనకి సింధు నాగరికత కానీ మెసొపొటేమియా నాగరికత కానీ ఏ నాగరికతలు జరుగుకున్నా అవి ఒక నదీ తీర ప్రాంతంలో జరిగినాయి. లైక్ దట్ ఇది కూడా నదీ తీర ప్రాంతంలోనే జరిగిందనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ మెటల్ టు బి డిస్కవర్డ్ అండ్ యూజ్డ్ యాజ్ అ టూల్స్ బై హ్యూమన్స్? అంటే భారతదేశంలో మొట్టమొదటి మెటల్ ఏది డిస్కవర్ చేసింది, కనిపెట్టిన మెటల్ ఏది అండ్ యూజ్ చేసిన మెటల్ ఏది అని అడుగుతున్నాడు. ఐరన్, గోల్డ్, టిన్, కాపర్. ఏది యూజ్ చేసారు? మనకు తెలుసు కాపర్ యూజ్ చేసారు. రాగిని భారతదేశంలో ఫస్ట్ సింధు నాగరికత ప్రజలే యూజ్ చేసారు. అదే కనిపెట్టారు కాబట్టి అదే యూజ్ చేసారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫిలాసఫీ ప్రొపోండెడ్ ఇన్ ద ఉపనిషత్స్ ఈజ్ నోన్ యాజ్? అంటే ఉపనిషత్తులో ఉన్న ఫిలాసఫీ దేనికి సంబంధించింది అని అడుగుతుండు. గుర్తుంచుకోండి, వేదాంతకు సంబంధించింది. రైట్, ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? అద్వైత. అద్వైత అంటే దేవుడు జీవుడు ఇద్దరు వేరు కాదు ఒకటే అని చెప్పాడని అద్వైత అంటారు. రైట్, ఈ అద్వైత ఫిలాసఫీని ఎవరు? అది జగద్గురు శంకరాచార్య ఉంటారు కదా, అతను ప్రపోండ్ చేసాడు అనమాట. రైట్, నెక్స్ట్ వేదాంత. వేదాంత అంటే ఏంటిది అంటే ఉపనిషత్తులో చివరిగా ఉండేది వేదాంత. ఉపనిషత్ అంటే గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడాన్ని ఉపనిషత్ అంటారు. ఉప అంటే దగ్గర, నిషేధ అంటే నేర్చుకోవడం. రైట్, గురువు దగ్గర నేర్చుకోవడాన్ని ఉపనిషత్ అంటారు. అంటే వేదాంతకు సంబంధించింది. యోగా అంటే ఏంటిది? యోగాని పతంజలి రాసిన అనమాట. రైట్, అంటే మనసుకు శిక్షణ ఇవ్వడంని యోగా అంటారు. రైట్, మనసుకి శిక్షణ ఇవ్వడం యోగా. నెక్స్ట్ సంఖ్య. సంఖ్య అంటే గుర్తుంచుకోండి, దీన్ని కపిల ముని రైట్ దీన్ని రూపొందిస్తాడు, సంఖ్యని రూపొందిస్తాడు. రైట్, అంటే 3 ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయని చెప్తాడు. సత్యగుణం, రజోగుణం, తమోగుణం. ఈ గుణాల గురించి చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసేది సంఖ్యాశాస్త్రం. దీన్ని కపిల ముని డెవలప్ చేశాడు అనమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ ద గ్రోత్ ఆఫ్ ద వేదిక్ రిలీజియన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద హిస్టరీ ద సో కాల్డ్ హిందూయిజం వాజ్ ద డెవలప్మెంట్ ఆఫ్? అంటే ఈ వైదిక మతం ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆ వైదిక మతం పూర్తిగా డెవలప్ అయిన తర్వాత భారతదేశంలో హిందూయిజం పుట్టుక రావడానికి ఎవరు కారణం? అంటే ఏ మతం డెవలప్ అయింది, ఏ మతం డెవలప్ అయిన తర్వాతనే హిందూయిజం అన్నది ఇప్పటి హిందూయిజం డెవలప్ అయింది అని అడుగుతుండు. శైవిజమా, శక్తిజమా, భగవతిజమా, తాంత్రికిజం అని అడుగుతుండు. ఏంది? గుర్తుంచుకోండి, భగవతిజం. ఈ భగవతిజం ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆ భగవతిజమే నేటి ఈ హిందూయిజంగా మారింది. కొంచెం మారుకుంటా అన్ని కలవడం, అన్ని కులాలు కలవడం అలా అయ్యి లాస్ట్ నేటున్న హిందూయిజం మారిందని చెప్పేసి చెప్తాడు. అదొక థియరీ అనమాట. రైట్, భగవతిజం అని చెప్పేసి ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, భగవతిజం రిఫర్స్ టు ద వర్షిప్ ఆఫ్? అంటే భగవతిజం ఏ దేవుణ్ణి వర్షిప్ చేస్తారని అడుగుతుండు. ఆప్షన్ ఏ వాసుదేవ కృష్ణ, బి బ్రహ్మ, సి బ్రహ్మ విష్ణు శివ, డి దుర్గా యాజ్ శక్తి. ఏంటిది ఆన్సర్? వాసుదేవ కృష్ణుడు. రైట్, కృష్ణుని నమ్ముతుంది భగవతిజం. నెక్స్ట్, వైష్ణవిజం ఏ లేటర్ డెవలప్మెంట్ ఆఫ్ భగవతిజం అడ్వకేట్స్ ద వర్షిప్ ఆఫ్? అంటే భగవతిజం డెవలప్ అయిన తర్వాత కొన్ని రోజులకి, అంటే లేటర్ కొన్ని సంవత్సరాలకు కొన్ని రోజులకు వాట్ ఎవర్, వైష్ణవిజం డెవలప్ అయిందంట. ఆ వైష్ణవిజం ఏ దేవుని నమ్ముతుంది? రైట్, విష్ణువా, రాముడు, కృష్ణుడా, విష్ణువు అండ్ అతని ఇన్కార్నేషన్స్ అంటే
అతని జన్మలు ఉంటాయి కదా, అన్ని జన్మలు కలిసా లేకపోతే విష్ణు లక్ష్మియా? ఆన్సర్ ఏంటిది? విష్ణు అండ్ హిస్ ఇన్కార్నేషన్స్. అంటే అతన్ని జన్మలు ఉంటాయి కదా, ఈ 9 జన్మలు సంథింగ్ అవతారాలు అంటారు, సంథింగ్ దశావతారాలు, 10 అవతారాలు ఉంటాయి కదా, ఆ 10 అవతారాలని మొక్కేది వైష్ణవిజం, రైట్. భగవతిజం అంటే ఏంటిది? వాసుదేవ కృష్ణుని నమ్మేది భగవతిజం. విష్ణు అండ్ ఇన్కార్నేషన్స్ నమ్మేదేమో వైష్ణవిజం, రైట్. థ్యాంక్ యూ. ఇంకా 63rd నుంచి నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం, రైట్. థ్యాంక్ యూ.